ఆరాధనకి యోగ్యుడైన ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. క్రైస్తవులు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? మంచిది. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభునామాన్ని కనపరుచుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రలోకమందున మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. నీ గణనామానికి శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నా తండ్రి, మరొక నూతన ఉదయకాలము వేకువన లేచి నీ నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రాముఖ్యంగా నీ దాసునికి ఇచ్చిన ధన్యత కొరకు, ఆరోగ్యం కొరకు, శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ ఆత్మచేత నడిపిస్తున్నారు. నా బలము కాదు, నా జ్ఞానము కాదు, కేవలం నీ కృప, నీ బాహుళ్యమే. అందరి బట్టి కూడా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నూతన దినములో కూడా ఉదయకాలపు ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మచేత దీనిని నడిపించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 8వ పాట పాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, నిర్వహించును దశభారము నిత్యమేదరాజిల్లను, నిర్వహించును దశభారము నిత్యమేదరాజిల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే, వదనమీక్ష్మాన్ వంశీ దేవుని వందనముతో వేడరే, వదనమీక్ష్మాన్ వంశీ దేవుని వందనముతో వేడరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే, సదరముగా దేవునికమి స్వాంతమున పూజింపరే, సదరముగా దేవునికమి స్వాంతమున పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, నిర్వహించును దశభారము నిత్యమేదరాజిల్లను, నిర్వహించును దశభారము నిత్యమేదరాజిల్లను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లల సమయంలో దేవుని వాక్యం చదువుతాం. ఈ ఉదయకాలపు ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి
యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు ఇది నా ధ్యాన వచనాలుగా చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం, ఆత్మ సహాయము వేడుకుంటూ. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్ర. తిరిగి మరొకసారి నీ దాసుడు నీ పక్షంగా నిలబడబోతా ఉన్నాడు. బలపరచండి, మీ దాసునికి కావలసిన శక్తిని బలమును దయచేయండి. నేను మాట్లాడితే ఏం అర్థం కాదు కనుక మీరే మాట్లాడండి. నీ బిడ్డలతో నీ దాసుని మీరు మరుగుపరచండి. నీ సిలువ చాటున నీ నోటి బోరుగా వాడుకోండి. వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలు ఫలింపచేయండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, ప్రియ స్నేహితులందరికీ కూడా మరొకసారి నూతన ఉదయకాలపు శుభములు యేసు పేరట తెలియజేస్తున్నాను. రండి, ఈ వాక్యంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ చదవనటువంటి ఆ 2 వచనాల నుండి ఐక్యత అనే అంశాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచిపోతున్నాను. చదివిన వాక్య భాగానికి దీనికి ఏంటి సంబంధం అనే ఆలోచన రావచ్చు. ప్రభు ప్రార్థన చేస్తున్నాడు కదా, మనమేంటి ఐక్యత అని వింటున్నాము అని ఆశ్చర్యపోకండి. ప్రభువుకి చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా యందు నీవును నీ యందు నేను ఎలాగైతే ఉన్నామో అలాగే వారు కూడా మన యందు ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పి ప్రార్థన చేసేది. ఐక్యత కలిగి ఆయనలో మనలను ఐక్యపరచుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, నిజ విశ్వాసులు అనబడేటువంటి కొందరు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ విన్నపం ఏమండి, ఐక్యత గురించినది అనే విషయాన్ని గమనించాలి. భద్రత ప్రతిష్ఠించుట ఏమండి, ఇది క్రీస్తు ప్రార్థనలకు దేవుడు జవాబుగా ఇచ్చేది. మనుష్యులు తమ తమ క్రియలను బట్టి వారు చేకూర్చేది ఎంత మాత్రం కూడా కాదు. క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు కలిసి చేయాల్సినటువంటి లేక స్థాపించగలిగేటువంటి ఐక్యత కాదు ఇది. ఇది ఒకే కోవకు చెందిన ఐక్యత మాత్రమే. అదే 17వ అధ్యాయం 6-10 వచనాలు చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతాయి. నిజ విశ్వాసులకు మాత్రమే ఈ ఐక్యత ఉన్నదన్న మాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి దేశంలోనూ ఏమండి, క్రైస్తవ సంఘాల నుండే నామకార్థ క్రైస్తవుల యొక్క సమూహాలన్నిటిని కలిపి మనుషులు సమకూర్చే సంస్థాగతమైనటువంటి ఐక్యత అయితే కూడా కాదు. మరి ఏంటండి ఐక్యత అన్నారు? అది ఐక్యత కాదంటున్నారు, ఇది ఐక్యత కాదంటున్నారు. మరి ఏది ఐక్యత? గమనించండి, విశ్వాసులు ఏ తరములో జీవించిన వారైనా, ఏ తరమునకు చెందిన వారైనా కూడా, ఏ సంఘానికి చెందిన వారైనా కూడా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా సరే, వారందరిని కలిసి ఒకటి చేసేది ఐక్యత. దేవునిలో ఐక్యత. అందరినీ, జాతి, మతము, కులము, భేదము, ప్రాంతము వ్యత్యాసాలు ఏమీ లేకుండా అందరినీ కలిపి చేసేటువంటిది ఐక్యత ఇది. కొన్ని విషయాల్లో తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైనటువంటి క్రీస్తునికి ఉన్నటువంటి ఐక్యత ఇది. 21వ వచనం మనం చదివాం. కాబట్టి పిల్లరా, అది పరిపూర్ణమైనటువంటిది, సంపూర్ణమైన ఐక్యత.
ఏమండి? జీవంలో, స్వభావంలో ఏకత్వమైనటువంటి ఐక్యత ఇది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! అటువంటి ఐక్యతలోనికి నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళాలని ప్రభు ఈ లోకానికి ఏతించాడు. మానవ శరీరు దాల్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పిల్లలు, ఈ ఐక్యత నిజానికి తండ్రిలోనూ మరియు కుమారులో కూడా ఉంది. ఇది సంస్థాగతమైనటువంటి ఐక్యతకు పూర్తి భిన్నమైంది. దానికంటే అంతు లేనటువంటిది, ఉత్తమమైనది ఈ ఐక్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైనటువంటి ఐక్యత ఇది. ఉన్నతమైనటువంటి ఐక్యత. దేవుడు క్రీస్తులో, క్రీస్తు దేవునిలో ఉన్నట్టు, అనగా తండ్రిలో కుమారుడు, కుమారుడు తండ్రి ఉన్నట్టు, విశ్వాసులైన మనంతా కూడా వీరిద్దరిలో ఉన్నాము లేక ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినటువంటి ఐక్యత, ఈ ఐక్యత మాత్రమే. పౌలు భక్తుడు చెప్తున్న మాట అక్కడ దయచేసి చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఆయన మరియు ఆయన మరణం యొక్క సదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ ఐక్యత శ్రేష్టమైనది. క్రీస్తు ప్రభువారు తన విశ్వాసులలో ఉన్నాడు కాబట్టి, ఆయనలో విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఈ ఐక్యత అనేది ఉంటుంది. విశ్వాసులు అనంత కాలము కూడా ఆయనతో ఒకరితో ఒకరు ఏకమై ఉంటారు అనేటువంటిది మనం గమనించాలి వాక్యం ఆధారంగా. వీళ్ళరా, ఆయనలో మనలో లేకపోతే, ఆయన వాక్యము మనలో లేకపోతే, ఏమండి, ఆయన ప్రార్థించిన ఐక్యతను సాధించడానికి మనుషులు ఏమీ చేయలేరు. ఒకవేళ దేవుడు వాక్యము లేక మనము దేవునిలో లేకపోతే, ఆయన ఏ ఐక్యత కొరకైతే ప్రార్థన చేశాడో దాన్ని సాధించడానికి ఏ మనుషుడు ఏమీ చేయలేడు. ఆ వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ఈ ఐక్యత లోపరహితమైంది, పరిపూర్ణమైంది. అందరిని ఒకటి చేసే ఐక్యత ఇది. అంతులేనిది, ఉన్నతమైనటువంటి ఐక్యత, లోపరహితమైనది ఐక్యత క్రీస్తులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా. ఏమండి, క్రీస్తు విశ్వాసులకు ఇచ్చినటువంటి మహిమతో ఇది ముడిపడి ఉంది. ఆమేన్ చెప్పండి. క్రీస్తు విశ్వాసులకు ఇచ్చినటువంటి మహిమ చదవండి. వాక్యంలో 22వ వచనంలో మాటలు ఉన్నాయి కిందకి. పిల్లగా, ఈ మహిమ ఏంటి అని ఆలోచన చేస్తే, అది ఇక్కడ ఆయన వివరించలేదు. కానీ దేవుని పిల్లలుగా భూమి మీద ఆయన ప్రతినిధిగా ఉండగలిగినటువంటి ఘనత కావచ్చు, లేదా మహిమ పొందినటువంటి క్రీస్తుల్లో మనము ఉండడం కారణంగా కలిగినటువంటి ఘనత కూడా కావచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన ఆయన ద్వారా మనం పొందుకున్న ఐక్యత కనుక అది లోపరహితమైంది, పరిపూర్ణమైనటువంటి ఐక్యత. ఏమండి, విశ్వాసులకు తనలో మహిమ కలిగించాల. విశ్వాసులందరూ తన మహిమను పొందుకోవాలని ప్రభు ఆలోచన చేస్తా ఉన్నాడు. వారిని క్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడు దేవుడు, అనగా మనలను క్రీస్తు రక్తము ద్వారా తన కృపచేత ఎన్నుకున్నాడు. ఈ సత్యమే మనం అందరినీ కూడా ఒకటయ్యేలాగా చేస్తుంది, అంటే ఐక్యతలో ఉండేలాగా చేస్తుంది. ఏమండి, లేదా గమనించాలి. దీనికి వాక్యం తర్వాత చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12:12లో 6:17లో క్రీస్తు చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చిన వచనాలు అవి. ఎఫెసీ పత్రిక 5:29-30 వచనాలు కూడా. అంటే ఏ ఐక్యత కొరకైతే క్రీస్తు ప్రభువు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు తండ్రిని దేవుడిచ్చిన జవాబులు ఈ వచనాల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి విశ్వమంతటిని కూడా
క్రీస్తు ప్రభు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దేహంలోనికి బాప్తిస్మం ఇచ్చి ఆయనతో పాటు అందరినీ ఐక్యత గలవారుగా చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ క్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు క్రీస్తు చేసినటువంటి ఈ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆమెన్ కలుగును. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఏంటంట, ఒక వ్యక్తి పూర్తిగా ఆయన నమ్మినప్పుడు, పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన ఏ ఐక్యత కొరకైతే ప్రార్థన చేశాడో వెంటనే జవాబు అనేది వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిని ఇప్పటికీ కూడా, నేటికి కూడా క్రీస్తుతో సజీవ దేవుని నిజ సంఘం అనేటువంటి క్రీస్తు శరీరము ద్వారా ఐక్యపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఈ ఐక్యత పిల్లల మనుషులను గుర్తించగలదు. ఈ ఐక్యత మనుషులను గుర్తిస్తుంది కానీ సృష్టించలేదు. కారణం ఏంటంటే ఇది కేవలము దేవుని చేత సృష్టించబడిన ఐక్యత. అది మెరుగుపరచలేరు, చెడగొట్టలేరు, నాశనం అంతకంటే చేయలేరు. వారి వల్ల కాదు. కారణం ఈ ఐక్యత లోపరహితమైనది, పరిపూర్ణమైనది, అంతులేనిది, ఉత్తమమైనది, ఉన్నతమైన ఐక్యత కనుక మానవ మాతృలు ఈ ఐక్యతని ఏ మాత్రం కూడా చెడగొట్టలేరు. కాబట్టి విశ్వాసులు తమకున్న ఐక్యతను గుర్తించి ప్రదర్శించాలి. అందుకని కీర్తనకారుడు 130 సంకీర్తనలు 133 సంకీర్తనలు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలకి దేవుని గమనించండి. ఈ ఉదయకాల సమయంలో నూతన దినములో నిన్ను నన్ను కూడా దేవుని యొక్క ఐక్యతలోనికి తీసుకువెళ్ళాలని క్రీస్తు ప్రభువు వారు చాలా 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 ప్రయత్నాలు చేస్తూ మన కొరకు తండ్రి దగ్గర మన పక్షాన విజ్ఞాపనకర్తగా కూడా ఉన్నాడు ఆయన. కారణం ఏంటి? ఆయనతో మనము ఐక్యత కలిగిన వారమై జీవించాలి. అది ఆయన ఉద్దేశమైన ప్రణాళిక. దాని కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవునికి మానవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి సఖ్యపరిచి మానవుని దేవునిలో ఐక్యము చేయడానికే లోకానికి వచ్చి కనుక మరలా జ్ఞాపకం ఈ ఐక్యత అందరినీ ఒకటి చేస్తుంది. ఈ ఐక్యతలో ఏముందంట? ఉత్తమమైనది ఉంది, అంతులేనటువంటి ఆలోచన. ఈ ఐక్యత పరిపూర్ణమైంది, లోపరహితమైంది. కాబట్టి నేటికి ఒకవేళ ఇటువంటి ఐక్యత మనలో లేకపోతే ఈ దినమే ప్రభు దగ్గర అడుగుతాం, ప్రభు ఇటువంటి ఐక్యత నాకు ఇవ్వ అని. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీ స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఇది ఎంతవరకు నీ దాసుని ఇక్కడ బలపరిచి నిలబెట్టుకున్నావు. నీ పక్షంగా బలహీనుడుగా ఉన్న నీ దాసుని మీరు బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి నీ కొరకు నిలబెట్టుకున్నావు. నీకు వందనాలు. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలకు నీ మాటలు వినబడుతూ ఉన్నాయి. నాయన, ఇది నా గొప్పతనం అయితే కాదు, నాకున్న జ్ఞానం అయితే కాదు, అది సరిపోదు. కానీ మీరు నన్ను బలపరిచి మీ జ్ఞానముతో నింపి మీ ఆత్మచేతనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, తిరిగి నూతన దినములో నీ బిడ్డలుగా మేము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదలు మాతో ఇవ్వబోతున్నందుకు కూడా వేలాది కృతజ్ఞత, వందన, స్తోత్రాలు. నాయన, అది నీ బలహీనుడని నీ దాసుడు మరలా ఇది నన్ను కొన్ని విన్నపాలను సముఖంలో పెడుతుంటున్నాడు. వాటిని అంగీకరిస్తున్నందుకు, తగిన కాలం ముందు జవాబు ఇస్తున్నందుకు కూడా వందనాలు. నేను నూతన దినములో నీ సేవకుల కొరకు ప్రత్యేకించి మరలా ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకులు విరామం ఎరుగక, అలుపెరుగక సుదూర ప్రయాణాలు చేస్తూ వారముతో ప్రయాసతో నీ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా నీ సన్నిధి వారితో ఉంచండి. గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచ నలుమూలలకు కూడా నీ పని జరుగుతూ ఉంది. అక్కడ సమీపిస్తున్న కొలది నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి, నడుము కట్టినటువంటి భారాన్ని భుజాల మీద వేసుకున్నటువంటి ప్రతి సేవకుని పట్ల
నీ కృపను కుమరించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ సేవకుల కుటుంబాలని దర్శించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, మానసిక బలహీనతలు అయితేనేమి, అనారోగ్య పరిస్థితులు ప్రతీది తొలగించిన ఆయన ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, సంతోషం బిడ్డల చదువుల్లో వారెవరు ఉద్యోగాలలో కృప చూపించిన సహాయం గ్రహించి దాసులను బలపరచండి. ఇచ్చిన సంఘాన్ని, ఇచ్చిన పరిచర్యను మీరు దీవించండి. నాయకులు, అధికారులు, పరిపాలకుల కొరకై ప్రార్థన చేస్తున్నారు. నా తండ్రి వారిని దీవించి మీరు ఇచ్చిన అధికారమును సద్వినియోగం చేసుకుంటూ వారి వారి ఆధీనంలో ప్రజలందరూ కూడా సంతోషపరుతుకుంటూ కృపను గ్రహించండి. ప్రభుత్వాలు, రాష్ట్రాలు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించడానికి కృపను గ్రహించండి. వారి వారి స్వాధీనంలో లేక వారి ఆధీనంలో ఉన్నటువంటి నా తండ్రి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలన్నిటిని మీరు దీవించి వారి పరిపాలన యోగ్యమైనదిగా మార్చి తద్వారా ప్రజలందరూ సంతోషభరితులుగా మార్చడానికి కృపను గ్రహించిన స్తోత్రాలు. ఉద్యోగ రంగాన్ని బట్టి వందనాలు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక మంది నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు నిబద్ధత, నమ్మకము, మరి సహనము, ఓర్పు దయచేసి వారి రాకపోకలు యందు ముందును వెనుకను మీరు ఆవరించి నడిపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నీ దీవెనతో నింపి నడిపించింది, నీ కృపతో భద్రపరచండి. వారిలో ఉపాధ్యాయ బృందం ఉంది, ఉపాధ్యాయులందరినీ దీవించండి నా తండ్రి. వారి విద్యాబోధన అనేక మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చేదిగా ఉంటా ఉంది. జ్ఞానంతో నింపండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని ఒక మంచి స్థలానికి మీరు నడిపించండి. ఘనపరచడానికి కృపను గ్రహించండి. ఉపాధ్యాయుల బృందం అంతటి నీ చేతికి అప్పగిస్తూ మీరు మహిమ పొందండి. వైద్య బృందాన్ని బట్టి, వైద్య రంగాన్ని బట్టి నీ స్తోత్రం. వైద్య బృందం, వైద్యులందరినీ మీరు దీవించండి. ఎక్కడెక్కడైతే వారు పని చేస్తున్నారు, ఎక్కడెక్కడైతే వారి వైద్యశాలలు ఉన్నాయో ఆ వైద్యశాలను మీరు దర్శించి వాటి ద్వారా అందుతున్న వైద్యాన్ని బట్టి నీ కృప చూపించమని నాయన శ్రేష్టమైన ప్రార్థనాపూర్వకం వైద్యం అందబడే కృపను గ్రహించండి. ఆయన వైద్య సిబ్బందిని, వైద్య శాఖ అంతటిని, వైద్య అధికారులను దీవించండి. వారి ద్వారా అనేక మంది రోగులు ఆయా రకాల బలహీనతలను విడుదల పొందడం కృపను గ్రహించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థను సహితం మీరు దీవించి వర్ధలింపచేయండి. నాయన ఎక్కడ ప్రతి వైద్యశాల చుట్టూ తోతలు కంచి వేసి మీరు మాత్రమే మహిమ పొందండి. పోలీస్ యంత్రాంగాన్ని బట్టి నీకు వందనాలు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, దేశ పోలీస్ యంత్రాంగం అందరిని బట్టి నీకు స్తోత్రాలు. నిర్విరామముగా వారు కృషి చేస్తూ వారు ఉద్యోగాలు నిర్వర్తిస్తుంటుండగా క్షేమము, నెమ్మది దయచేయండి. కుటుంబంలో సంతోషం దయచేయండి. నిబద్ధత దయచేయండి. స్తోత్రాలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఆయన ఎండవేడి వాతావరణ సమయంలో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసి విడుదల చేసిన ఉద్యోగుల కాపుతలు దయచేయండి. క్షేమం దయచేయండి. నీకు వందనాలు. పై అధికారులను దీవించి, తోటి ఉద్యోగులను దీవించి కృపల వద్దలం, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతటిని మీరు దీవించిన కృపల వద్దలంపొచ్చాయి. నీ స్తోత్రాలు. ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొరకు ప్రత్యేకించి ఆర్టీసీ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన ప్రతి దినం కొన్ని వేల మందిని ప్రజలను ఆయన వారి గమ్యం చేరుస్తుంటుండగా నీ సన్నిధి వారితో ఉంచి నీ కృపల వద్దలంపొచ్చాయి. నీ కృపచాటును అని దాచి నడిపించిన క్షేమకరమైన ప్రయాణం దాయించండి. వ్యవసాయ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై నాయన సుదూర ప్రాంత, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వారు ప్రయాణం వెళ్తున్న వాహనాలన్నింటినీ కూడా మీరు స్వాధీనం నుంచి నడిపించిన ప్రార్థన చేసిన స్తోత్రాలు. నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు అనేక మందిని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభుత్వాల అధికారులు స్పందించి వారి మార్గం సరళం చేయడం కృపను గ్రహించండి. దీవెనతో నింపండి. తద్వారా సంతోషము దయచేయండి. రైతులను బట్టి, వ్యవసాయదారులను బట్టి, వ్యాపారస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని లాభసాటి కలిగించండి. సమస్త నష్టాన్ని దూరపరచండి. ప్రతి చిన్న చిన్న వ్యాపారస్తులు అనేక మంది దీవించమని ప్రార్థన చేస్తూ కూలి పనికి వెళ్ళేవారిని దీవించండి. అని ఆయన ప్రతి కుటుంబాన్ని సమృద్ధి నింపండి. నీకు వందనాలు స్తోత్రాలు. చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య దశలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని విడుదల కలిగించండి. నీ సన్నిధి వారితో ఉంచు నాయన. నాని ఎండవేడి వాతావరణ సమయంలో వారికి చల్లటి కాపుదలు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, జ్వరాలు, దగ్గు, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి, నడుము బాధ, మోకాళ్ళ బాధ, పాదాల బలహీనత, నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, ప్రతి బలహీనత వేస్తున్నాము దూరం అయిపోయి శరీరం అంతా స్వస్థత పొందుకున్న గాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను దూరపరచండి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, విడుదల, స్వస్థత, ధైర్యాన్ని దయచేయండి. నీకు స్తోత్రాలు. మీరు మాత్రమే మహిమ పొందండి. నీ దీవెన అనుగ్రహించమని ప్రార్థన చేసిన ప్రభువా నీకు స్తోత్రాలు. నాయన మరి సమయంలో తొట్టిల్లిపోతున్న యవనస్తుని బట్టి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకొని వాక్యం చేతవని పట్టుకొని నాయన వారికి తల్లిదండ్రులు వారి ద్వారా సంతోషభరితులుండే కృపను గ్రహించండి. వివాహాల కొరకు ఎదుస్తున్న బిడ్డలు నాయన మార్గం సరళం చేసి నడిపించండి. వివాహం మరి గర్భఫలము కొరకు ఎదుస్తున్న బిడ్డలకు మార్గం సరళం ఇచ్చి, గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవమును
తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. స్తోత్రం. సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషమైన కుటుంబాల వ్యక్తులు కురుంగిపోతున్నారు మానసికంగా. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ నూతన దినముల వారికి కావాల్సినటువంటి నెమ్మది, సంతోషం, సమాధానం, సమృద్ధి దయచేయండి. శ్రమలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పట్ల ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్య బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసి ఈ దినం అంతా కూడా ఈ సన్నిధి వారితో ఉంచండి. ప్రయాణాలు చేసిన బిడ్డలు, స్కూల్కి వెళ్తున్న వారు, కాలేజీకి వెళ్తున్న వారు, వారికి విద్యను అందించక వెళ్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం, ఆయన ఇతరత్ర ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి ఉద్యోగులు, అందులో ఉపాధ్యాయులు, ప్రతి ఉద్యోగస్తులు, ప్రాముఖ్యంగా నీ సేవకులు తమ నాయన నీ సువార్త ప్రకటించడానికి సుదూర ప్రాంతాలు ఎవరెవరైతే ప్రయాణానికి పూనుకున్నారో ప్రతి సేవకుని ప్రయాణాలు మీరుండి ప్రతి ఒక్కరి ప్రయాణాన్ని క్షేమకరంగా తీర్చి నాయన ఈ దిన దీవెనలో ఆశీర్వాదం మాతో ఉంచి తిరిగి నాయన ఈ 30వ దినము కూడా నీ సన్నిధి మాతో ఉంచి ఈ శ్రమకల ధ్యాన కూటంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలచం. ఏదైనా దీవెనలతో ఆశీర్వాదాలు తండ్రి మమ్మల్ని సమృద్ధిగా నింపి నడిపించు. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల ఈ నూతన దినములు మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.